నావికావెన్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా మీరందరూ? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. మరి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొచ్చే సిరీస్లో పార్ట్ 140కి వచ్చేసాము. మరి పార్ట్ 140లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? దోస్తులు, నిన్న చాలా మంది రాణి వాళ్ళ అత్తగారింటికి ఎప్పుడు వెళ్ళింది, పుట్టింట్లో ఉండే కదా అని చాలా మంది మెసేజ్ పెట్టారు. ఎందుకు దోస్తులు, మీరంతా వీడియో మొత్తం చూడట్లేదా? రాణి పుట్టింట్లోనే ఉంది, కలలో ఇదంతా జరిగింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. హలో, చెప్పు శరత్. ఏం చేస్తున్నావు డార్లింగ్? నా సరిత డార్లింగ్. అయిందా లేదా ప్రోగ్రామ్, తాగుడు ప్రోగ్రామ్? ఎక్కడోళ్ళు అక్కడ పోయినరా, ఇంకా అట్లా కూర్చున్నారా? ఎందుకు డార్లింగ్ అంత కోపం నీకు నా మీద? కోపమేంది కోపం? పెళ్ళాలేటన్న పోగానే కథమియ సీసాలు గుర్తుకొస్తాయి. ఉన్నాయా ఓడిసాయా సీసాలు? అట్లా నాకు బంగారం, నా సరిత బంగారం. ఈ టైంలో నీ కోపం ఎక్కువ రావద్దు. కడుపులా మన బిడ్డ భయపడుతుంది బంగారం. మంచిది, ఎందుకు వేసినావు? ఆగో, నేను చెయ్యొద్దా ఫోన్ నీకు? మంచిగా నన్ను ఇడిచిపెట్టి పోయినావు. ఫోన్లో కూడా మాట్లాడొద్దా నేను? మాట్లాడు. అయినా నీతోటి మాట్లాడడానికి వేయలే, నేను నా బిడ్డతోటి మాట్లాడడానికి వేసిన. మరి ఇంకేంది, పెట్టేయి. బిడ్డ రావడానికి మస్తు టైం పడుతుంది. టైం అయినాక వేసవుతి. అట్లా అనద్దు బంగారం, సరిత బంగారం. సరిత అని విలు. ఏందో సరిత బంగారం పెట్టిండు. ఇప్పుడు అసలే బంగారం గురించి తలుసుకుంటే మస్తు భయం అవుతుంది. ఫుల్ రేట్ అయింది. ఊకే బంగారం బంగారం అని పడుతుంది. బిడ్డ పుడితేనైతే ఏం కొనుడో ఎట్లా కొనుడో. నువ్వు అవన్నీ ఏం ఆలోచించకు బంగారం. మన లైఫ్ సెటిల్ అయింది. అయినట్టే ఉన్నది. ఇక చూడు కదా, ఓ నెల 2 నెలలు కానీ నెలకో బంగారు చేంజ్ చేయించుతా నీకు. అబ్బో, బాగానే అయినట్టున్నది కదా లోడింగు. ఇంత సల వేసుకొని దాగిరాపో. గడ ముందట షాప్లా పెరుగు ప్యాకెట్ ఒకటి కొనుక్కొచ్చుకో చిన్నది. ఒప్పుకొని నేను నీళ్ళు పోసుకొని తాగు. నేను బంగారం చేయించుతా అంటే నువ్వు సల్ల గురించి మాట్లాడతావేంది బంగారం? రాత్రి వండనిస్తావా పండనియవా? నన్ను పెట్టేసి చక్కగా వండు. నువ్వు లేకపోతే నాకు నిద్ర వస్తలేదు బంగారం. నువ్వు వచ్చి జోకొట్టు పంట. ఇంకా నయ్యమే, ఉయ్యాల లేచి ఉడలు రాయి అని ఊపమనలేవు. ఊపు బంగారం, మంచిగా ఉంటుంది. అవునండి, రాజు కూడా వచ్చిందా? పార్టీ అని ఊలబెట్టిందే రాజు. ఇక రాజు రాకుండా ఉంటాడా పార్టీకి? వచ్చిండా? ఎట్లున్నాడు? ఏమన్నా బాధపడ్డట్టున్నాడా? మంచిగా ఎంజాయ్ చేసినట్టున్నాడా? నీకు రాజు గురించి ఎందుకు బంగారం? నా గురించి అడుగు, నేను చెప్తా. చెప్పు. రాణి చెప్పక చేయకపోయింది కదా, ఏమన్నా అనుకున్నాడా? మంచిగానే ఉన్నాడా అని మన మాట్లాడిండా రాణి గురించి? రాణి నన్ను ఇడిచిపెట్టి పోయింది అని అన్నాడు. నేను కూడా చెప్పిన, నా పెళ్ళాం కూడా నన్ను ఇడిచిపెట్టి పోయింది బ్రో, మన ఇద్దరి పరిస్థితి ఒకటే అని చెప్పిన. మంచిగానే చెప్పినావు తీ. ఇంకెవరెవరు కూర్చున్నారు? ఇంకెవరు? మహానుభావుడు సురేష్ గారు. మహానుభావుడా? దేవుడు. అబ్బో, ఆ దేవుడే ఒకళ్ళ గురించి పొగిడిండు. ఎవరి గురించి? స్వప్న గురించి పొగిడిండేంది? స్వప్న కాదు బంగారం, సరిత బంగారం గురించి చెప్తున్నాడు. నా గురించి చెప్తున్నాడా? ఈ మెంటలోడు ఏమేం బాగిండో ఏమో. వచ్చినప్పుడల్లా సరిత సరిత అని కటింగ్లు ఇస్తాడు. శరత్ ముందట పిసపిస వాగితే ఏమనుకుంటాడు శరత్? సరేతి. అయ్యో ఇను బంగారం,
నా బంగారం గురించి అందరి ముందట పొగిడితే నాకు ఎంత సంతోషమైందో తెలుసా? మా ఒకడింటిది ఏందో బాగా తాగి ఏం మాట్లాడుతాండో ఏందో ఏం అర్థం కాదు మీకు. నీ ఫ్యాన్ అట బంగారం. సురేషు నీకు గింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నాకు తెలియదు. పిసపిసొర్రకు పెట్టే నాకు నిద్ర వస్తుంది. అయ్యో ఈను బంగారం, నువ్వెప్పుడో ఏమో సమాజ సేవ చేసినప్పుడు చూసిండట నీ ఫ్యాన్ అయిపోయిండట బంగారం. అప్పటి నుంచి సరితక్క సరితక్క అంటాడట. నువ్వు గుర్తించలేదా బంగారం నీ ఫ్యాన్ని? నేను ఫ్యాన్ని గుర్తించలే, కూలర్ని గుర్తించలే, ఏసీని కూడా గుర్తించలే. పెట్టే ఫోను. ఎట్లా అనకు బంగారం, మన లైఫ్ సెటిల్ అయిందిగా. నువ్విగ ఎవ్వరి గురించి ఆలోచించకు, బాధపడకు. నీకు మనం ఉండే ఇల్లు నచ్చిందన్నావు కదా బంగారం. నచ్చితేంది, కిరాయి కొంపనే కదా. చూడు బంగారం, లోన్ తీసి ఇల్లు కొంటా. ఏంది ఇల్లు కొంటావా? నీ ముఖానికి లోన్ తీస్తాడట. ఇంకా తినడానికే లేదురా దిక్కు దేవుడా అంటే లోన్ తీసి ఏం కడతాడో ఇక. నీకెందుకు బంగారం, నేను చూసుకుంటా. మనన్ని ఆ సురేష్ దేవుడు చూసుకుంటాడు. సరే సరే, రేపు ప్రొద్దున ఫోన్ చేస్తుంది. నువ్వు కూడా వండుకో, మళ్ళీ రేపు ఆఫీస్ కురకాలి, వంట వేసుకోవాలి, బాక్స్ పెట్టుకోవాలి. ఏం తింటానో ఏమో. చల్, నేను ఆఫీస్ కోను. పోరు దేవుడా, ఆఫీస్ కోనంటానవేంది? ఆనికి మేనేజర్ గానికి నా రిజిగ్నేషన్ లెటర్ తీసి ముఖానికి ఇసిరి కొట్టేస్తా రేపు. అయిపోయి తాగకురా దేవుడా అంటే తాగుతావు. పిస పిస చేసి ఉన్న జాబు వీక కొట్టకు, నిమ్మలంగుండు. నీకేం తెలిసాడు నన్ను ఎంత టార్చర్ పెడతాండో. ఆ టార్చర్కి రేపు ఉపశమనం లభిస్తుంది. నీకు పెద్ద పార్టీ ఇస్తాడు కచ్చి. అద్దద్దు నీ పార్టీ అద్దు, నీ కథ అద్దు. చక్కగా వండుకొని రేపు ప్రొద్దున లేచి ఆఫీస్కి నడు. కూరగాయలు ఉన్నాయా మన ఫ్రిడ్జ్లో? ఏం వండుకుంటావు రేపు? మళ్ళా కూరగాయలు బీరగాయలు ఏంది? నేను ఆఫీస్లో నేనే మేనేజర్. ఇంకా నయం, ఆఫీస్ కూడా నువ్వే పెట్టినావని చెప్పలేవు. అన్ని భోజనం ఫ్రీ, టిఫిన్ ఫ్రీ, చాయ్ ఫ్రీ. రేపు ప్రొద్దునవో అప్పుడు పెడతాడు నీ మేనేజర్ గడ్డి. ఆ మేనేజర్ గాని గురించి కాదే నేను మాట్లాడేది. ఆడు పెద్ద ఆవులే నా కొడుకు. నా ఫోన్ పెట్టేసినాక ఆయన దానికి వేసి తిడతావేంది? ఇప్పుడే వీక్ పాడేస్తాడు. నువ్వు రేపు రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేదాకా కూడా ఆగడు. ఆడు వీకుడేందే, నేనే వీకుతా. ఆడేవుడే నన్ను వీకనీకి. ఓరి దేవుడా, నన్ను వండనిచ్చేటట్టు లేవు కదా ఇవాళ. సరిత, నీకొక ముద్దిస్తానే. చాలు చాలు, పండుకో. నీకొక సీక్రెట్ చెప్పన్నావే. ఏంది తొందర చెప్పు. ఎవరికి చెప్పకు. చెప్పొద్దు మరి. అంటున్నా కదా, చెప్పు. ఐ లవ్ యూరా సరిత బంగారం. ఇదేనా నీ సీక్రెట్? ఎవరికి చెప్పకు. పిసలేసింది నీకు. నేనే వాళ్ళకి చెప్తా. నాకు చెప్పు, మెల్లగా చెప్పు. ఏ పండే, నువ్వు చెప్తానే వంట. ఇగో అమ్మ గిన్నె ఉన్నది, పిస పిస నకరాలు చెయ్యకు. అమ్మ ఏంది? అబ్బా, నువ్వు మీ అమ్మ ముందట ఇట్లా చెప్పమాట చెప్తావా? నక్కువలే ఎత్తాడు. బంటిగాడు ఒక పెద్ద కథలుగా పెట్టిండే. నేను ఆడికి వచ్చినప్పుడు చెప్తా నీకు. ఓరి నాయనో, ఈయనకు తెలిసింది అయింది. సరే సరే, ఇప్పుడైతే వండుకో. అన్ని మైండ్లో పెట్టుకోకు, చక్కగా వండుకో. సరే బంగారం, గుడ్ నైట్. గుడ్ నైట్, గుడ్ నైట్, పండుకో. ఇంకొక సీక్రెట్ చెప్తా బంగారం. చాలిగా మస్తు అయింది, నేను వంటున్నా. బంగారం, సీక్రెట్ చెప్పని అది పోంతి. అప్పుడప్పుడు గిట్లా అందరు కలిసి తాగుతానన్నా దోస్తులతోటి ఓటి ముచ్చట్లు షేర్ చేసుకుంటారు. లేకపోతే అన్నీ మనసులో పెట్టుకొని బాధపడతా ఉంటారు. 6 నెలలకోసారన్నా గిట్లాంటి దోస్తులుంటే మంచిగుండు. ఒక పూటనన్నా ప్రశాంతంగా ఉంటారు, సమస్యలన్నీ మర్చిపోయి. పాపం శరత్
ఎంత కష్టపడతాడో ఆఫీస్లో బంగారు నగలు చేయించుతా అంటున్నాడు. నాకేదో అవసరం లేదు శరత్, నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నేను నేనేది కావాలని కూడా అడగా, ఇబ్బంది పెట్టా, నా కోసం ఇంత కష్టపడుతున్నావు. రేపు మన బిడ్డను మంచిగా చూసుకుందాం ఇద్దరం. నాకు బంగారం ఎందుకు శరత్, నువ్వే నా బంగారానివి. ఏంది మమ్మీ సురేష్ ఏమైనా పోదాం పోదాం అంటాడు. బాగా అలవాటు చేసినావు. పోదామనక ఏమంటాడు ఇక? నాకు నిద్ర కూడా పడతలేదు మమ్మీ, రేపైతే పోవాలి. ఏం పోతావు? నువ్వు వచ్చినప్పుడల్లా పోతే గట్లే అలవాటు అవుతుంది వాళ్ళకు. వచ్చినా కూడా ఎట్లాగూ రాదని తెలియాలి వాళ్ళకు. గట్లా తెలిస్తే సురేష్ ఆయనకే రాడు. రాకపోతే రాకపోని నువ్వు అవ్వ మళ్ళా సురేష్ ఎప్పుడు కనబడాడు అన్నట్టు ఏ పడుతుంది. ఈ మోకాళ్ళ చెప్పు నడబెడితే గట్ల ఏ పట్టేనే ఈ మొగుడు ఇంకో దాన్ని వేసుకున్నాడు పోయి. ఓకే నువ్వు సురేషు సురేషు అని తిరగద్దే, సురేషే నీ కొంగు పట్టుకొని తిరిగేటట్టు వేసుకోవాలి. నువ్వు బాగానే వేసుకున్నావిగా అది వేసుకుంటుంది. రాకపోతే రాకపో, నేను మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉంటా అనాలే. గప్పుడు అబ్బో ఇది ఆయన తచ్చుతట్టు లేదు కదా అని భయపడతారు. గప్పుడు అది ఇంకో దానింటే పడతాడు. దీని రోగం పాడగాను ఇది వేసిందే కాక బిడ్డ కూడా పిసపిస నేర్పుతాంది. నేనైతే ఓను మమ్మీ, నువ్వే చెప్పు, ఏం చెప్తావో చెప్పుకో. ఏం చెప్తే ఎట్లుంటుంది బిడ్డ అల్లునికి, కదే అలవాటు చేయకని చెప్పిన. ఏం అలవాటు చేసుడు మమ్మీ, నాకు అస్సలు ఓపుద్ది అయితే లేదు. మీ అత్త చిన్నదనుకుంటున్నావే, ఏమైనా మీ అత్త నన్ను వస్తుంది లేకపోతే కొడుకు నన్ను పంపుతుంది. ఇంకా నయం మా మామయ్యను పంపలేదు, సచ్చినట్టు పోయేదాన్ని. మీకు ఐడియా రాలేదే, లేకపోతే మీ మామనే పంపుతుంటే కావచ్చు. నీ మామను పంపితేనే ఈజీయే. అన్నయ్య నా బిడ్డ గిట్లా గట్లా అని చెప్పినా అనుకో, అయ్యో అవునా చెల్లెమ్మ అంటాడు పోతాడు. మీ అత్తనే కొద్దది. నేను ఒకటంటే 10 అంటది మీ అత్త, 10 అంటే 20 అంటది. మూసుకొని ఉంటే తీసుకుపోతుంది. మరి సురేష్ని ఎట్లా మేనేజ్ చేస్తావు మమ్మీ? ఏది సురేష్ను నువ్వు మంచిగా ఉన్నప్పుడు మంచిగా మాట్లాడినావు అనుకో, గాయననే వింటాడు. మంచిగా ఇప్పుడు రాగానే సురేష్ సురేష్ అనాలి. ఊకే గట్లనే చెప్తావు, ఒక్కసారి కూడా వినలేడు. మంచిగా అంటలేవన్నట్టు. ఇప్పుడు వచ్చినాక అనేది నేను వింటా. నేను రేపు రాను సురేష్ అని మంచిగా చెప్పు. చెప్తే సరే అంటాడా? సరే చెప్పనా, మళ్ళీ ఎప్పుడు వస్తావు మరి, అప్పుడు వచ్చి తీసుకుపోతా అంటాడు. మళ్ళీ 2 రోజులకే వస్తా అంటాడు. అప్పుడు నా రోగం తిరుగుతుంది. అంటే నువ్వు అద్దె సురేష్ మా అమ్మ తీసుకొస్తుంది అనాలే. ఇవన్నీ వట్టి మాటలే మమ్మీ. నీకు తెలియలేదు మా అన్నలేదు, చెప్తే నేర్చుకోవు. నువ్వు చెప్తానే నేర్చుకోవాలిగా. ఏమన్నా అనుకోని మమ్మీ, నేనైతే రానంటే రానని ఖరాఖండిగా చెప్పేస్తా. రానని ఇప్పుడు కొట్లాట పెట్టుకుంటేనే నాకు నిద్ర పడుతుంది, లేకపోతే మొత్తం రేపు పోవాలన్న టెన్షనే పాడవుతుంది. నీ ఇష్టం ఇక, నేను చెప్పిన ఆడియో ఫాలో కాకపోతే నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. ఇక ఏం ఆడియో అయిపోయా బాగుంది ఐడియా? చెప్పేది ఉంటే ఇప్పుడే చెప్పు, మళ్ళా రేపటి దాకా చూడకు. అగో మీ అత్త దేవి మీ అయ్య అందరు అన్నారు, వాళ్ళు అన్నప్పుడే చెప్పు. అందరు ముందట నీకు చెప్పరాదు, అందరు ఎగిరెగిరి పడతారు మళ్ళీ నీ మీదనే. బా కరెక్ట్ చెప్పినా మమ్మీ. అదే రేపు ప్రొద్దున చెప్పినా అనుకో సురేష్కి, అత్త ఉరికొస్తుంది. ఏవాళ్ళని బొంబాయి అత్తనా దాని బొంబాయి అత్త ముఖం అంగడి పోతే అది ఎప్పుడు ఉరికొద్దామా, ఎప్పుడు మన మీద కాలు దుగుదామా అనే చూస్తుంది. అందుకే ఇప్పుడు సురేష్ రాగానే చెప్తా నేను రాను సురేష్ అని. రాగానే చెప్తే ఆయనతో ఏమన్నా అనుకో చిక్కే. ఏమన్నా అనుకోని నేనైతే రాగానే చెప్తా. ఏదో ఒకటి తెలుసుకుంటేనే నాకు ఇప్పుడు నిద్ర పడుతుంది. సరే తెలుసుకో. ఇప్పుడు ఏ వండుకొని ఏం చెప్తాను తీ. నెల 1 కొట్టంగా 2 కొట్టంగా అంటే మంచిగా రేపు 10-11 దాకా వండొచ్చు. వేడి మమ్మీ, సురేష్ ఇంకా రాడు. దీనికి ఇప్పుడే నిద్ర రావట్టే. బావా గుడ్ నైట్ బావా, మెల్లిగా చీకటి ఉంది. ఈ బావ గురించి ఏం బెంగ పెట్టుకోకు, అంత హ్యాపీయే కదా ఇప్పుడు. మీ అన్నయ్యతోటి మాట్లాడి సెటిల్ చేసిన మ్యాటర్. నీకు ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, ఓకే? థ్యాంక్ యూ సో మచ్ బావా. నేను నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియట్లేదు. థ్యాంక్స్ బావా,
మా అన్నయ్య ప్రాబ్లమ్స్కి కూడా సొల్యూషన్ ఇప్పించినావు. లే బంటి, నేను నీ కాళ్ళు మొక్కాలి, నువ్వు కాదు. లే. మై గ్రేట్ బాయ్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం అవసరం లేదు. నా చెల్లిని పూల్లో పెట్టి చూసుకో, నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను బావా. అందుకే నువ్వు నాకు నచ్చావు. మీనాక్షి పడుకుందా బావా? నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. బొంబాయి ఆంటీ దగ్గర సేఫ్గా వండుకోబెట్టొచ్చిన. నువ్వు సూపర్ బావా. పడుకోపో. గుడ్ నైట్. గుడ్ నైట్ బావా. స్వప్న, స్వప్న డార్లింగ్. ఆల్రెడీ వచ్చిండే. మై డియరెస్ట్ డార్లింగ్, మై స్వీట్ హార్ట్, మై స్వప్న డార్లింగ్. సురేష్, నేనైతే రేపు రాను. ఏంటి? నేను రేపు రాను అని చెప్తున్నా. వై? వై అంటే అండి చెప్పు. నాకు పానం మంచిగా ఉంటలేదు సురేష్ అని చెప్పు. నా వల్ల కాదు సురేష్, నేను ఇప్పుడే రాను అక్కడికి. ఇగో అల్లుడు అంతా కాలు చేతులు గుంజుకపోతాను నేటన్న బిడ్డకు. ఇక కొంచెం గిడుండి రెస్ట్ తీసుకుంటుంది. స్వప్న, లవ్ యూ స్వప్న. నువ్వెన్నన్నా చెప్పు సురేష్, నేనైతే రేపు రాను. మీ అమ్మ ఎన్ని నాటకాలు ఆడినా నేనైతే వినని చెప్తున్నా. మీకు బాగా అలవాటైంది కదా, నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు వచ్చి నన్ను తీసుకుపోవడు. వచ్చి తీసుకురాకపోతే ఫీల్ అవుతారు ఎవరైనా. అక్కడి నుంచి పనులన్నీ విడిచిపెట్టుకొని నీకోసం వస్తే ఇలా అంటావా? నువ్వన్నీ డ్రామాలే. మీ మమ్మీ ఏది చెప్తే అది చేస్తావు నువ్వు. ఆఫీస్ విడిచిపెట్టి నేను ఇక్కడికి వస్తే నాకు ఎంత లాసో తెలుసా? ఐ మీన్ మనకి ఎంత లాసో తెలుసా? మరి ఎందుకు వచ్చినావు? ఎవరు రమ్మన్నారు నిన్ను? నేను మా మమ్మీని తీసుకొని వస్తా కదా. ఎప్పుడు వస్తావు? నా ఇష్టం ఉన్నప్పుడు వస్తా, నా ఇష్టం ఉన్నప్పుడు పోతా. నీకెందుకు? మరి నేనెందుకు? అంత వాసన వస్తుంది, దూరం ఉండు. సారీ. ఎవరితోటి పడితే వాళ్ళతోటి ఎందుకు పోతాన్నావు సురేషు? అన్నయ్యనే మమ్మీ. అన్నయ్య కొంచెం కూడా బ్రెయిన్ లేదు. నేనెక్కడికి వెళ్ళాను? ఏడుకై తాగొచ్చినావు. మన ఇంట్లో మంచిగా కూర్చొని తాగాలి కానీ ఇక బిచ్చగాళ్ళు ఇండ్లలో పొంటి పోయి తాగుతాడు ఎవడన్నా? వాళ్ళు బిచ్చగాళ్ళు. నువ్వు సరిత వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినావు సురేష్? వాళ్ళది ఎంత బిచ్చగాళ్ళ బతుకు తెలుసా? నీ స్టేటస్ ఏంది, నువ్వు పోయిన ఇంట్లో ఏంది? వాళ్ళు మన స్టేటస్కి వనికిరారు, అడక తినేటోళ్ళ టైప్ వాళ్ళు. అలా అంటున్నారేంటి? రాని ఫ్రెండే కదా తను. మరి ఆన పెద్ద బిచ్చది, దానికి బిచ్చగాల దోస్తులు. ఛీ సురేష్, నీకు కొంచెం కూడా సిగ్గు లేదు. ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి పోతున్నావు. మామయ్యకు అత్తమ్మకు తెలిస్తే ఎట్ట గలీజ్ ఉంటుంది. సినిమాలకు తీసుకొస్తున్నాడు. బంటిగాడట, వాడేవాడో వేస్ట్ గాడు. అంతగా జనాలను ఎందుకు పట్టుకొస్తున్నాడో ఏమో. ఛీ, కార్ అంతా క్లీన్ చేసుకోవాలి. పోయినాక మంచిగా కార్ క్లీన్ చేయించి మళ్ళీ తీసుకొని రా, అప్పుడు వస్తా. వాళ్ళు వీళ్ళు ఎక్కిన కార్లో నేను ఎక్క సురేష్. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? నంబర్ 1, నేను రేపు సస్తే రాను. నంబర్ 2, మీ అమ్మ ఎన్ని ప్లాన్లు వేసినా నేను రానంటే రాను. నాకు ఇష్టమున్నన్ని రోజులు ఇక్కడ ఉంటా, వస్తా. నంబర్ 3, ఇంకోసారి నువ్వు రాకు. ఎందుకంటే వస్తే ఆ బిచ్చగాళ్ళ ఇళ్ళకు పోతున్నావు, నాకే గలీజ్ అనిపిస్తుంది. నంబర్ 4, దుబ్బైవే. సురేష్, అయ్యా అల్లుడు ఎందుకు అట్లా అంటున్నావు? దొబ్బేయండి, గడిపోయి అన్ని పిస పిస భాష నేర్చినావు. ఫస్ట్ నువ్వు దుబ్బయ్యే ఇక్కడ నుంచి. నా పిల్లాన్ని జడగొట్టేది నువ్వేనే. చీ, అల్లుడేంది గిట్లా మాట్లాడతాడు? అవునే గీవనే అంటాడు నన్ను. నేను చెప్పలేదా మమ్మీ, ఆ వేస్ట్ వాళ్ళ ఇంటికి పోయిండు, పిచ్చోని లెక్క అయిండు అనే బిడ్డ. ఆయన తాళ్ళ మన మందు గిట్ట పెట్టలేరు కదా. ఫస్ట్ అన్నయ్య నానాలే మమ్మీ. అన్నయ్యనే ఈ ప్లాన్ వేసి ఉంటాడు. బావను మంచిగా ఏమైనా హోటల్కి తీసుకుపోయి రాయిపియాలి కానీ ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి పట్టుకుపోయి రాయిపిస్తారా? అటు రానని సంగతి చెప్తా నేను. వచ్చిండు మమ్మీ, వచ్చిండు. బెడ్లో వన్నాడు పోయి పందిలాగా. మరి బావ ఎక్కడున్నాడు? వచ్చిండా? ఏది లేదు. ఈయనకేమో ఇంకా తీరతలేదు. బంటి అట, శరత్ అట, ఆ బిచ్చగాళ్ళందరినీ పట్టుకొని ఆన్నే కూర్చున్నాడు. అన్నయ్య వచ్చినప్పుడే అన్నయ్యతో వచ్చేస్తే ఏమవుతుండే? స్వప్న, ఇంకోసారి వాళ్ళని ఏమైనా ఒక్క మాట అనాలి,
నీ చెంప ఇక్కడనే చెల్లు అనిపిస్తా. ఆగో ఆగో, ఏందో బాగానే ఎక్కించినట్టున్నారు. మంచిగా కూసబెట్టి బాటిల్ పెట్టి ఇదంతా రాని ఏసుడికే కావచ్చే, గదేమో ఏపిచ్చింది ఇదంతా. అత్తమ్మ, పండ్లు ఎన్నున్నాయో లెక్క పెట్టుకో. నీ దవడ పండ్లు కూడా రాలగొడతా, బంగారు పండ్లు చేయించుకో. ఎన్నున్నాయో ఎన్ని పోయినాయో లెక్క రాసుకొని పెట్టుకో. ఇంకొక్క మాట అంతే. యవ్వా, అల్లుడు ఎందుకు ఇట్లా మాట్లాడతాడు? అత్తమ్మ అత్తమ్మ అనుకుంటే ఎంత మంచిగా ఉండేటోడు. ఎవరేం చేసిండు నా అల్లుడిని? వావ్వో, నేనైతే సప్పుడే కూకుంటా. ఆయన తన దవడ పండ్లు రాలగొడితే మళ్ళీ నాకేం తినరాదు. సురేష్ ఇడ కూర్చో ఫస్ట్. ఈ కొంపలు ఇంకోసారి నేను అడిగేబెట్టా. సురేష్ కూర్చో, చెప్తున్నా. అత్తమ్మకు ఫోన్ చేస్తా. నువ్వేమేం చేసినావో అన్నీ చెప్తా. దుబాయ్. సురేష్, మమ్మీ పిలువవేందే? పోతున్నాడు సురేష్. ఎవ్వా, నేను విలువ నా దవడ పండ్లు రాలగొడతా అన్నాడు. అవ్వో, నా మాటిన పడితే ఆయన తచ్చి గుద్దునా గుద్దుతాడు. నేను సప్పుడు దాకా కూర్చుంటా. నీ మొగుడు పిల్లల ముచ్చట నాకెందుకు? చేసిందంతా చేసి ఇప్పుడు మళ్ళీ నీ మొగుడు పిల్లల ముచ్చట అంటున్నావా? ఎవ్వా, నేనేం చేసిన బిడ్డ? నీ మొగుడితోటి మంచిగా మాట్లాడమని చెప్పినా కానీ ఇట్లా కొట్లాడమని చెప్పిందా నేను? స్వప్న స్వప్న అని ఇక్కడికి వస్తే నీకు సిగ్గు లేదా అని తిడుతుందా? మా అమ్మ కూడా ఎప్పుడు నన్ను అట్లా తిట్టలే. ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు నన్ను. అర్ధరాత్రి రోడ్ మీద కూసబెట్టిండు. పోరడు గిట్లెడతాండు. వాళ్ళ అమ్మ నాన్న గిట్ట ఈ విషయం తెలవాలి. వాళ్ళను మెడలు పట్టి బయటకు గెంటుతారు. సక్క పట్టుకపోయి జైల్లో వారెత్తది వాళ్ళ అవ్వనైతే. అయ్యో, గి పిల్లగాడు గిట్లేడో బట్టే. స్వప్న పొరికి కొంచెం అన్న సిగ్గు అన్నది లేదు. మొగుని గట్టి ఏడిపిస్తారా వాళ్ళన్నా? పాపం వీడు అమాయకుడే ఉన్నాడు కదా. వాళ్ళు ఏం మనుషులు? మరి ఎటు పోతాండని వెనుకనన్నా రాలేరు. వీళ్ళ అవ్వాయ్య గిట్ట తెలవాలి. విడాకులు ఇచ్చే పారెత్తారు దానికి. ఎందుకు అట్లా చేస్తావు స్వప్న? నేను నీకేం తక్కువ చేసిన? అందరు మంచిగా ఉన్నారు, నువ్వే ఎందుకు ఇట్లున్నావు? ఎవడి కర్మను వాడు అనుభవిస్తాడు. డాలియా ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తుంది? హలో డాలీ, ఏమైంది? ఈ టైంలో కాల్ చేసావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే దేర్? సురేష్, ఏం కాలేదు, బాగానే ఉన్నాను. అమ్మయ్యా, ఒక్కసారి టెన్షన్ పెట్టావు. ఏమైంది సురేష్? వాయిస్ ఎలానో వస్తుంది. ఏం లేదు, కొంచెం డస్ట్. ఎందుకో నీతో చాలా మాట్లాడాలనిపించింది సురేష్, అందుకే చేశాను. సారీ, డిస్టర్బ్ చేశానా? లేదు డాలీ, థ్యాంక్ యూ సో మచ్. హీల్ చేసావు, డిస్టర్బ్ కాదు. స్వప్న వాళ్ళ ఊరికి వెళ్ళావంట, కనీసం నాకు చెప్పనైనా లేదు. సారీరా, మర్చిపోయాను. చాలా హడావిడి ఉండే. నువ్వు ఉన్నావనుకొని మీ ఇంటికి వచ్చేసాను. సారీ. ఎందుకు అలా చేసావు? ఒక మెసేజ్ అయినా పెట్టలేదు. సారీరా, ఇంకోసారి నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను. వాట్ సురేష్? కమ్ అగైన్. ఇంకోసారి నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను. ఎందుకు సురేష్ అలా మాట్లాడుతున్నావు? ఐ లవ్ యూ స్వీట్ హార్ట్. ఐ లవ్ యూ డాలీ, మై డియర్ హనీ. లవ్ యూ సో మచ్. ఏంటి సురేష్, రాంగ్ టైంలో కాల్ చేసినట్టున్నాను. లేదు, చాలా కరెక్ట్ టైంలోనే కాల్ చేసావు. నిజంగా చెప్తున్నావా ఇదంతా? ఐ స్వేర్. డ్రింక్ చేసావు కదా? ఎందుకు అలా చేస్తున్నావు? ఏం అవసరం ఇప్పుడు? లేదు హనీ, ఇప్పటి నుంచి ఎప్పుడు డ్రింక్ చేస్తూనే ఉంటాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఈ కాల్ రికార్డింగ్ అంతా తీసుకెళ్ళి మీ మమ్మీకి డాడీకి చూపిస్తాను. చూపించు, వాళ్ళకి అప్పుడైనా అర్థమవుతుంది నా బాధ. ఏమైంది సురేష్? అసలు ఎక్కడున్నావు నువ్వు? ఇదంతా ఎలా మాట్లాడుతున్నావు? ఎవరు లేరా నీ దగ్గర? నేను ఒంటరి వాడిని అయిపోయాను. చాలు సురేష్, వెళ్ళి పడుకో. ఓకే హనీ,
నువ్వేది చెప్తే అది. గుడ్ నైట్. గుడ్ నైట్ మై స్వీట్ హార్ట్. గుడ్ నైట్. మిస్ యూ హనీ. మిస్ యూ టూ సురేష్. ఈ జన్మకి ఇది చాలు. నా హనీ ఒక్కతే నన్ను అర్థం చేసుకుంటుంది. నా హనీ నా కోసం ఫోన్ చేసింది. నా బాధ అంతా నా హనీకి తెలుసు. నాకెవ్వరు లేరనుకున్నాను. నో, నాకు నా హనీ ఉంది.